నమస్కారం అండి. యా కూటమి మార్పులు చేర్పులు అయిపోయినట్టేనా లేకపోతే ఇంకేమైనా ఇంకా మార్పులు ఉండే అవకాశం ఉందా లేకపోతే ఇప్పటికిప్పుడు సెట్ అయినట్టేనా ఫైనల్? ఎన్డీఏ కూటమికి సంబంధించి అంటే దాంట్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించి స్పష్టంగా 16 మంది ఎవరైతే 6 ఎంపీలు 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి లిస్ట్ అయితే ఇచ్చేశారు. అభ్యర్థులు కూడా వారి వారి నియోజకవర్గాల్లో పని చేసుకోవడం కూడా ప్రారంభించారు. ఇంకా నాకు తెలిసి ఎటువంటి మార్పులు అనేది ఉండదు. ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా అది కేంద్ర పార్టీ చూసుకుంటుంది. బట్ ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి ఎనీ సచ్ కైండ్ ఆఫ్ చేంజెస్. రెండోది, టీడీపీ ఆల్రెడీ తమ అభ్యర్థిని చెప్పేశారు, జనసేన కూడా చెప్పేశారు. కాబట్టి ఇప్పటికైతే చాలా అంటే 175 స్థానాలకి సంబంధించి అలాగే 25 పార్లమెంట్కి సంబంధించి కూడా ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థులని ప్రకటించి क्या भाव चल रहा है? 70-80 मुंबई। चल 50,000 लगा। एक बेटी तो खेलो। हरियाणा पे अगर मुंबई टॉस जीत गई। This and more. Streaming on News 9+. అలాగే వారు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా 3 పార్టీలకి సంబంధించినటువంటి సమన్వయ కమిటీలు కూడా వేసుకోవడము. ఎందుకంటే మేము కూడా ప్రతిరోజు వెళ్ళేసి వస్తున్నాము. కమిటీలు వేసుకోవడము, కార్యకర్తలు కూడా కింద క్షేత్రస్థాయిలో ఏ విధంగా కలిసి పని చేయాలి. ఎందుకంటే ఒక్కో పార్టీకి ఒక్కొక్క బలం ఉంది. కాబట్టి ఆ 3 బలాలను కూడా అంటే వారి యొక్క శక్తి సామర్థ్యాలను కూడా కలుపుకొని ఏ విధంగా మంచి ప్రణాళిక రచించుకొని సమన్వయంతో పనిచేయాలన్నది కూడా గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సోఫార్ అయితే చక్కగా అంటే సీట్లలో ఇంకా కొంచెం అంటే తర్జన భర్జన లేకపోతే ఇంకా కైండ్ ఆఫ్ డిస్కషన్ నడుస్తోంది. లైక్ అనపర్తి సీటు గురించి సంబంధించి కానీ లేకపోతే ఇతరత్ర. సో అలాంటి వాటికి అంటే హౌ డు యూ కన్క్లూడ్? ఇంకా లేకపోతే ఛాన్సెస్ ఉన్నాయా ఆర్ ఈజ్ ద నేమ్ ఫైనల్? ప్రస్తుతానికైతే కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి పేర్లే ఫైనల్ అండి. ఇంకేదైనా కనుక ఒకవేళ అకస్మాత్తుగా ఏదైనా మార్పులు జరిగితే అది మళ్ళీ వాళ్ళు ప్రకటిస్తారు. కానీ ఇప్పటివరకు అయితే ఇచ్చిన పేర్లే ఖాయం అది.